బెయిల్పై బయటకు వచ్చి తన మీద పోక్సో కేసు పెట్టారనే కోపంతో బాలిక, బాలిక తల్లి మరియు బాలిక నాయనంతో పాటుగా సొంత భార్య, పిల్లలను కూడా అతి కిరాతకంగా చంపిన రాజ్కుమార్ది ఒక్కడిదే తప్ప కాదు. ఎందుకంటే మద్యానికి బానిసయ్యి, బెట్టింగ్, జూదానికి పాల్పడి జులాయిగా తిరిగే ఇటువంటి వ్యక్తుల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులు కూడా తప్పే. ఏమీ తెలియని పసిపిల్లలను కూడా గొంతు కోసి చంపారంటే ఆ రోజు ఆ ఇంట్లో ఎవరెవరో ఉంటే తల్లిదండ్రులతో సహా అందరినీ డెఫినెట్గా చంపేవాడే. పెళ్ళయి పిల్లలున్నా కూడా ఇంటర్ చదివే అమ్మాయిని వెంబడించి వేధిస్తున్నప్పుడు నిలదీసి పంచాయతీ పెట్టినా మారలేదంటే అటువంటి వ్యక్తిని ఏమి చేయకుండా వదిలేసిన వాళ్ళ భార్యది కూడా తప్పే. ప్రేమించిన వాళ్ళ కోసం సొంత భర్తలనే చంపేస్తున్న భార్యలు ఉన్న ఈ రోజుల్లో అమ్మాయిల్ని వేధిస్తున్నాడని తెలిసిన తర్వాత సమాజం కోసం ఇలాంటి వాళ్ళని చేయడంలో తప్పే లేదు. తర్వాత బాధితురాలు అనేటువంటి ఇంటర్ చదివే అమ్మాయిది కూడా తప్పే. ఎందుకంటే అమ్మ నాన్నలు చదువుకోమని కాలేజు, స్కూల్కి పంపుతుంటే ప్రేమించడం, పారిపోయి పెళ్లి చేసుకుని నన్ను వెతకద్దు, నా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుందాం అని సోషల్ మీడియాలో పోస్టులు చేయడం తెలిసిన వీళ్ళకి ఒకడు తనపై కన్నేసి వెంబడించి వేధించి భయపెట్టి తనపై అగత్యానికి పాల్పడుతుంటే కాలో చెయ్యో కిందదో దొరికింది కోసేయాలి. అలాంటప్పుడే ఇలాంటి వాళ్ళకి భయం వస్తుంది. అలా ప్రతిఘటించి ఎదిరించినప్పుడే ఇలాంటి వాళ్ళకి భయం వస్తుంది. లేదంటే ఇలా రోజు ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.